అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిక్కోలు జిల్లాలో దొంగలు విధ్వంసం సృష్టిస్తున్నారు. దేవాలయాలు, ఇల్లు అన్న తేడా లేకుండా దోచుకుపోతున్నారు. అందులో భాగంగానే సరుబుజ్జుల మండల కేంద్రంలో ఉన్నటువంటి బంగారం షాపులో తుపాకులతో చొరబడి 44 కేజీల వెండితో పాటు 10,000 రూపాయల నగదును కూడా అపహరించిపోయారు. ఈ ఘటన 19 రాత్రి 2:30 చోటు చేసుకుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరుబుజ్జుల మండల కేంద్రంలో ఉన్న షాపుకు శనివారం సాయంత్రం షాపు మూసుకొని వెళ్ళిపోయినటువంటి యజమాని ఆదివారం సెలవు కావడంతో సోమవారం ఉదయం వచ్చేసరికి షాపు లోపలంతా కూడాను పూర్తిగా దోచుకున్న దృశ్యాలను చూసి పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడ సీసీ ఫుటేజ్ ఉందన్న విషయాన్ని గమనించిన దుండగులు మాత్రం షట్టర్ తాళాలు పగలగొట్టి మొత్తం 3 దుండగులు లోపల చొరబడి ఏదైతే వాళ్ళ క్యాష్ బ్యాగ్లో ఉన్న డబ్బులతో పాటు వెండి ఆభరణాలన్నీ కూడాను గోని సంచుల్లో వేసుకొని తీసుకెళ్లిన విజువల్ మాత్రం సీసీ ఫుటేజ్లో నిక్షిప్తమని ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈరోజు మాత్రం కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాకపోతే మండల కేంద్రంతో పాటు జిల్లా కేంద్రంలో కూడాను పలు చోట్ల వరుస దొంగతనాలు జరగడం, కేవలం ఈ సీజన్లో యాత్రలు ఇవన్నీ ఉండడంతో పోలీసులు మాత్రం అటువైపుగా దృష్టి సారించి బందోబస్తు ఏర్పాట్లలో ఉండడంతో నిర్మానుష్య ప్రదేశాలు, మండల కేంద్రాలను టార్గెట్ చేస్తూ ఇది ఏదైనా పరువు రాష్ట్రానికి సంబంధించిన దొంగల ముఠానా లేకపోతే ఎందుకంటే వారి ఏదైతే బ్యాక్ దీంట్లో రైఫిల్ కూడా అంటే గన్ను కూడా పట్టుకొని వచ్చారంటే ఎదురు ఎవరైనా వస్తే కాల్చడానికి కూడా వెనకరానటువంటి ఒక ఎక్స్పర్ట్ దొంగలా మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది. వారు తుపాకులు వెంట తీసుకొని వచ్చారంటే స్థానికంగా ఉన్నవారు ఎవరు కూడా అంత ఆక్రమణలు పాల్పడరు. ఏదైనా బయట రాష్ట్రానికి సంబంధించిన దొంగల ముఠ జిల్లాలో సంచరిస్తుంది అనడానికి ఈరోజు సీసీ ఫుటేజ్లో వారు దొంగతనం చేస్తున్న క్రమంలో వెనక పిస్టల్ కూడాను ఉండడం, ఆ పిస్టల్ సీసీ ఫుటేజ్లో బయటపడడం పోలీసులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే స్థానిక చిన్న చితక దొంగతనాల విషయాల్లో మాత్రం కర్రలు, కత్తులు లేకపోతే ఏమైనా రాడ్లు వినియోగిస్తారు. కానీ ఈ దొంగల ముఠా మాత్రం వారు వెంట తుపాకులు తీసుకొని రావడం, ఎవరైనా ఎదురొచ్చినట్టయితే ఆ రాత్రి పూట కాల్చడానికి కూడా వెనకాడకుండా వారు దొంగతనం పాల్పడే తీరి మాత్రం అందరినీ భయాందోళన కలిగిస్తుంది. సరుబుజ్జుల మండల కేంద్రంలో నిర్మానుష్యంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్నట్టు ఆ మండల కేంద్రంలో ఈ దొంగతనం తోటి వర్తకులందరినీ భయాందోళన గురి చేసే పరిస్థితి. సీసీ ఫుటేజ్లో దొరికినటువంటి ఏవైతే ఆ విజువల్స్ ఉన్నాయో ఆ విజువల్స్లో దొంగలు తన వెంట తుపాకులు తెచ్చుకోవడం, ఆ తుపాకులతో వచ్చి దొంగతనం పాల్పడడం, బంగారు షాపులనే టార్గెట్ చేస్తున్న వారు ఇళ్లల్లో కూడా చొరబడి ఎవరైనా అడ్డొస్తే కాల్చడానికి కూడా వెనకాడకున్నటువంటి పరిణామాలు మాత్రం వారు తెచ్చినటువంటి తుపాకీని స్పష్టం చేస్తున్నాయి. ఇది అంతర్జాతీయ దొంగల ముఠా శ్రీకాకుళం జిల్లాలో సంచరిస్తున్న అందులో ఎటువంటి పరిస్థితులు ఇటీవల కాలంలో జరిగినటువంటి దొంగతనాలని కూడాను పెద్ద పెద్ద సంపన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ 100 తులాల బంగారం ఉన్నటువంటి ఇళ్లను కూడా లూటీ చేశారు. అదేవిధంగా దేవాలయాలు ఏవైతే ప్రముఖ దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాలు బంగారు ఆభరణాలతో పాటు నగదు కూడా దండిగా లభిస్తుందన్న ఉద్దేశంతో ఆలయాలను కూడా టార్గెట్ చేసి చోరీ చేయడం జరిగింది. వరుస చోరీలు జరుగుతున్నా కూడా పోలీసులు ఇతరత్ర విధి నిర్వహణలో భాగంగా పెట్రోలింగ్ విషయంలో అలసత్వం ఈరోజు దొంగతనాలకు మాత్రం వారికి ఆదాయ వనరుగా మారిందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ దొంగల ముఠ వెంట తుపాకీలు తెచ్చుకున్న విషయం మాత్రం పొరపాటుని ఏ ఇంట్లో చొరబడి దొంగతనం చేస్తున్న క్రమంలో అడ్డొస్తే మాత్రం కాల్చడానికి కూడా వెనకరాని ఒక ముఠా శ్రీకాకుళం జిల్లాలో తిరుగుతుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సరుబుజ్జుల మండలం కేంద్రంలో బంగారం షాపులో జరిగినటువంటి ఈ చోరీ మాత్రం ఆ పరిసర ప్రాంత వాసులను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సరుబుజ్జు నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.